ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెబల్ ఎంపీగా తాను అనుభవించిన పరిస్థితుల్ని, అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాను ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో వివరించారు. డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామ తన అసెంబ్లీలో తొలి చివరి బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈయన మాట్లాడుతూ ప్రస్తుతం కత్తి మీద సాము కన్నా చాలా క్లిష్టమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని తెలిపారు. మనం ఊహించిన దానికన్నా చాలా అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి ఉందని, ఆ షాక్ నుంచి ఆర్థికంగా బయటపడడానికి చాలా టైం పట్టిందని రఘురామ చెప్పుకొచ్చారు. సీఎం కూడా ఇంత విధ్వంసం జరిగిందని భావించలేదన్నారు. అయితే ఇంత బడ్జెట్ ఇవ్వగలిగారంటే అది చంద్రబాబుకి సాధ్యమని రఘురామ అన్నారు. కొంచెం సమయం పట్టినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు రఘురామ. నారా లోకేష్ 1,50,000 కోట్ల ప్రాజెక్టు తెచ్చారని, రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో తనను నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నప్పుడు ఢిల్లీలో కూర్చొని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశానని రఘురామ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో వైసీపీ సర్కార్కి ఇంకో 1,00,000 కోట్లు అప్పు దొరకకుండా నేను అడ్డుకోగలిగానని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవారు సీఎం, ఆర్థిక మంత్రి బడ్జెట్ అమలుకు పడుతున్న ఇబ్బందులు, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారనేది గుర్తించారన్నారు. విపక్ష వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా రోజు ఇంట్లో సెట్టింగ్ వేసుకొని మాట్లాడుకోవడం చూస్తున్నామంటూ సెటైర్లు వేశారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలన్నారు. పథకాలు ఒకదాని వెంట మరొకటి వస్తాయని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న సందేశం ప్రజలకు తీసుకువెళ్లాలని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రెవెన్యూ లోటు 0 ఉండాలని, ఆర్థిక లోటు 3% దాటకూడదని చెబుతుందన్నారు. వైసీపీలో మిగతా నేతలకు వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు చాలా తేడా ఉంది. ఆయన తాను రైట్ అనుకున్నది చేసి తీరుతారు, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పిస్తారు. అంతే తప్ప ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆయన తాజాగా ఓపెన్ చేశారు. వైసీపీ తాలూకు వ్యక్తిని పోలీసులకి అరెస్టు చేసేలా ప్రేరేపించారు. ఇందుకు ఆయన దగ్గరుండే సహకరించారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, కొన్ని రోజులుగా ఏపీ పోలీసులు సోషల్ మీడియా వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అతను వైసీపీ తరఫున సోషల్ మీడియాలో పనిచేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. ఏకంగా హోంమంత్రి అనితపై కూడా పోస్టులు పెట్టాడు. అతను పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అని పోలీసులు కనిపెట్టారు. అతనిపై నూజివీడులో కేసు నమోదు చేసి కొన్ని రోజులుగా వెతుకుతున్నారు పోలీసులు. అంతలోనే అతను ఊహించనిది జరిగింది.